మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ద్వాదశ రాశులలో ఏ రాశి వారికి అధికంగా కోపం ఎక్కువ, ఏ రాశి వారికి కోపం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారు, మరి ఇందులో మీ భార్యల రాశులు అదేవిధంగా మీ భర్తల యొక్క రాశులు ఉన్నట్టయితే మరి ఈ కోపం వచ్చినటువంటి సందర్భాలలో మరి వారిని ఎట్లా జయించాలి, మరి వారిని ఎట్లా మనము చూసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక విషయం చెప్తూ ఉన్నాను. మేషరాశి వారికి కోపం వచ్చే పనులు చేసిన, మేషరాశి వారికి కోపం వచ్చినా కూడా కొంత అధికంగా అందరిపై అరుస్తూ కేకలు వేస్తూ ఉంటారు. అందరిపై అరుస్తూ కేకలు వేస్తూ ఉండేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది. మరి ఈ క్రమంలో వారి వద్దకు దగ్గరికి వెళ్ళి అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని చెప్పి కొంచెం ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది. ఇది గమనించుకోండి. వారిని కొంచెం పొగిడినట్టు చేస్తే వట్టిగానే అదైపోతారు. వృషభ రాశి వారికి కోపం గనుక వస్తే అసలు వారు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేది కూడా అర్థం కాదు. అలాంటి సందర్భాలలో కొంచెం వీరిని కూడా వీరి ముందు ఉండొద్దు, వీరితో మాట్లాడద్దు. ఒక 10 నిమిషాలు పావుగంట వారిని కొంచెం వదిలేయాలి. ఇక మిథున రాశి వారు, వీరికి కనుక కోపం వస్తే తమ వారితో గొడవ పడతారు. అంటే తమకు సంబంధించి దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉంటారో భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ వారిపై అరుస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఒకవేళ కోపం వచ్చే సందర్భాలలో అనవసరం లేని వారితో గొడవ పడుతూ ఉంటారు. అనవసరం లేని వారంటే ఎవరు? ఒక పాలు తీసుకువచ్చే అబ్బాయో, ఒక కూరగాయలు తీసుకువచ్చే అబ్బాయో, ఒక ఎవరో డెలివరీ మనకు ఏమైనా ఆన్లైన్ డెలివరీ వచ్చే వాళ్ళతో ఏదో అటో ఇటో మిస్టేక్ ఉంటే వాళ్ళపై అరవడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, అనవసరమైనటువంటి వారితో గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి కోపం వస్తే మాత్రము అసలు ఆలోచించకుండా మాటను జారేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. మరి ఇట్టి క్రమంలో సింహరాశి వారిని కూడా కొంత దగ్గరికి వెళ్ళి అదుపులో లైట్ పట్టుకొని మాట్లాడినా, కొంచెం కూల్, వీరిని కూడా పొగిడినా కూడా పట్టుకునే మురిసిపోతారు. కన్యారాశి వారికి ఒకవేళ కోపం వచ్చే సందర్భాలలో కానీ కోపం వచ్చే పరిస్థితులలో కానీ మాటల్లో తలకిందులుగా మాట్లాడతారు. విన్నారా? మాటల్లో తలకిందులుగా మాట్లాడతారు, లేదా ఒక కుక్క మీదనో పిల్లి మీదనో ఏదో మీద పెట్టి తిట్టేస్తారు. తులారాశి వారు తమ వారితోనే గొడవ పడతారు. తులారాశి వారు కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి భార్యతోనో తల్లితోనో తండ్రితోనో కొడుకుతోనో కూతురుతోనో వారితోనో అధికంగా కొంచెం మాట్లాడము, నేను నీకు చెప్పిన కదా, నేను నీకు ముందే చెప్పిన కదా, ఇట్లనా అట్లనా అనే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఒంటరిగా ఉండేటువంటి సందర్భాన్ని ఇష్టపడతారు. లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కానీ, ఒక్కలే కూర్చోవడం కానీ ఈ విధంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక ధనస్సు రాశి వారికి మానసికంగా బాధపడతారు. ధనస్సు రాశి వారు గారు మనసులో పెట్టుకొని మానసికంగా బాధపడి ఏదైనా సమయం వచ్చినప్పుడు మాట అంటారు. ఇక మకర రాశి వారిని అందరినీ నిర్లక్ష్యం చేస్తారు. మకర రాశి వారికి కనుక కోపం వస్తే మనం ఏమైతే చేశాము అనేటువంటిది కానీ లేదా ఇంకేదైనా కూడా అవన్నీ వదిలేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ, నిర్లక్ష్యంగా వాళ్ళ చుట్టుపక్కల ఎవరినైనా కూడా తండ్రిని కానీ కొడుకును కానీ కూతురుని కానీ భర్తను కానీ ఎవరినైనా కూడా నిర్లక్ష్యంగా తీసిపారేసినట్టుగా మాట్లాడతారు. కుంభరాశి వారు కోపంగా ఉంటారు, మాట్లాడరు. ఇట్లా ముక్కును ఉబ్బించుకుంటూ కోపంగా ఉంటారు, ఎవ్వరితో మాట్లాడకుండా ఉంటారు. మనం వారి వద్దకు వెళ్ళి మనం మందలిద్దామా అంటే మనకే భయం అవుతుంది. ఆ విధంగా వారి యొక్క అహంభావం ఉంటుంది. మీనరాశి వారు కూడా కోపం వస్తే వీరికి మాట్లాడడం ఇష్టపడరు. మీనరాశి వారు కూడా కోపం వస్తే మూడీగా ఉండడము, ఇంతే, అస్సలు మాట్లాడరు. సో ఈ విధంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి హావభావాలు ఒకవేళ కోపం వచ్చినటువంటి సందర్భాలలో, మరి ఎదుటి వ్యక్తి వేరే ఏదో రాశి అయ్యాడు అని అనుకున్నట్టయితే ఈ సందర్భాలలో వారి కోపాన్ని మనం జయించుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఎట్లా? ఓం
హ్రీం, ఓం హ్రీం, ఓం హ్రీం అనే మంత్రాన్ని 108 సార్లు మనం మనసులో అనుకొని ఒక వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకొని వారికి కొన్ని వాటర్ ఇవ్వండి. తప్పకుండా ఆ యొక్క కోపం నుండి వారు కూల్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.